బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల కమిషన్ నోటీసులపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. తనపై నోటీసులు ఇవ్వడం కాదు, అసలు దొంగ ఓట్లపై చర్యలేవని ఈసీని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ సాయంలో జరిగిన దొంగ ఓట్ల భాగోతాన్ని ప్రశ్నిస్తే తనపైనే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. ఒక్క వార్డులోనే 300కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయన్న జగ్గారెడ్డి ఆ ఓట్లు తొలగించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లు తొలగించాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారిపైనే నోటీసులు ఇవ్వడం ఏంటని ఈసీ తీరును ఎండగట్టారు. మరి జగ్గారెడ్డికి సంధించిన ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొప్పాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగాడైతే రావాలి. అంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో జరిగిన హైడ్రామాపై ఎస్ఈసీ సీరియస్ అయింది. వెంటనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. సంగారెడ్డి 34వ వార్డులో పోలింగ్ జరుగుతుండగా జగ్గారెడ్డి నేరుగా బూత్లోకి చొచ్చుకెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్తో జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోన్ ఊక్కోండి, సీఐని ఊక్కోండి. నేను ఆ సంగతి నేను తెలిచేస్తా. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఐ సహకరిస్తూ రిగ్గంకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐ శివకుమార్ వల్లే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందని, ఆయన్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎంకి కూడా ఫిర్యాదు చేస్తా అన్నారు ఆయన. అంతేకాదు 34వ వార్డు ఎన్నికలు వెంటనే రద్దు చేయాలన్నారు జగ్గారెడ్డి.